నా భావాలు మీ భావాలైతే, నేను చెప్పింది మీకు అర్థమైతే, మీరు సంతోషిస్తే నేను వచ్చినందుకు సార్థక్యం. ఇది చేయిస్తున్నవాడెవరు? ఎవరి వలన ఇది జరుగుతోంది? ఇది నేను మాట్లాడానంటే అంత అసహ్యంగా ఉంటుంది. నేను ప్రవచనం చెప్పి మంగళం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత 1 గంటన్నరో 2 గంటలో నేను మాట్లాడాను భక్తి ముక్తి గురించి అని ఇది అందనుకోండి, పచ్చి అబద్ధం. నువ్వు గట్టిగా వినపడేటట్టు చేసావు మాట్లాడినవాడు ఆయన అని మీరు అంటారు. అట్లాగే ఇది నా ముందెంతో నేను ఆయన ముందంత. పలికెడివాడు రామభద్రుడట, పలికించెడిది భాగవతమట. ఆ పలికించేవాడు రామభద్రుడట. నే పలికిన భవహరమగునట, పలికద వేరొండుగా అధపలుకగనేలా. నాతో ఎందుకు పలికిస్తున్నాడు అంటే, నాకు ఎక్కువ పాపం ఉంది కాబట్టి ఇది పోవడానికి వీడితో మాట్లాడించి పోగొడదామని నాతో దయతో మాట్లాడిస్తున్నాడు. అంతకన్నా నాకు గొప్పతనం ఏం కాదు అని వినయంతో ఇది ఎంతో నేను అంతే. ఇది అహంకరిస్తే ఎంత నవ్వుతారో, నేను అహంకరిస్తే అంత నవ్వుతారు. ఈశ్వర, నన్ను మీరు ఎప్పటికీ ఇలాగే మీ ముందు సాధనంగా ఉంచుకోండి. నాలోంచి మీ గురించే మాట్లాడించండి. నా ఆఖరి శ్వాస మీ గురించి చెప్తుండగా ఆగిపోవాలి. అట్లా నన్ను అనుగ్రహించండి, నాకు చాలు అని నేను అనగలిగాను అనుకోండి. ఆయన ఎంతో ఆనందపడిపోయి చిత్తశుద్ధినిస్తాడు. చిత్తశుద్ధి అంటే ఆ వినయం, ఆ గర్వరహిత స్థితి, అది పాత్రత అంటారు. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన ఉప్పు, చింతపండు, మిరపకాయ దేనికి పనికొచ్చాయి? చారు పెట్టుకోవడానికి కాదు. గిన్నె మెరుగుకి అడ్డున్న మాలిన్యము పోవడానికి పనికొచ్చాయి. తాను చేసిన పుణ్యకర్మలు ఈశ్వరార్పణం చేస్తాడు, నిష్కామకర్మ. ఆయనకి దాని వలన పుణ్యమును సంపాదించుకోవాలని కానీ, లేదా వేరొకటి సంపాదించుకోవాలని కానీ ఆయనకి ఏ కోరిక లేదు. ఆయనకున్న కోరిక అంతా ఏమిటంటే, రాక వచ్చిన మనుష్య జన్మ నాకు ఈశ్వరుడు ఏ విభూతి ఇచ్చాడో, యద్యద్విభూతిమత్సత్వం ఏదో సర్వమూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఆయన తేజస్సే కదా నా యందు విభూతిగా ప్రసరిస్తోంది, దీన్నే వాడుకుని నేను తరించిపోవాలి అన్న భావనతో చేసిన వాడెవరున్నాడో వాడికి మెరుగు వచ్చింది. పాత్ర శుద్ధంగా ఉంది. ఇప్పుడు ఎంత గొప్ప పాయసం! ఆ పాయసం అది దొరకమంటే దొరికేది కాదు. అంత గొప్ప పాయసం చేత్తో పట్టుకుని నవరత్న ఖచ్చితమైన తెడ్డు పట్టుకుని కూర్చుందమ్మ. ఇప్పుడు ఆ పాయసం పెట్టమంటే బూజు పట్టి పురుగులు పట్టిన పాత్ర తెస్తే పెడుతుందా? పెట్టదు. ఆవిడ పెట్టాలి అంటే ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యాం అమృతరసమృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి శిరసస్యశౌ భ్రామర్యంబా రచయితుమధిష్టార్థ విభవం అంటారు. పాత్ర శుభ్రంగా ఉంటే పోస్తుంది. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ చిత్తశుద్ధిని అడ్డుపెట్టి జ్ఞానం ఇస్తాడు. అది పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. అద్వైతానుభూతి, నాకు ఈశ్వరుడికి భేదము లేదు, బ్రహ్మము నేనే, అహం బ్రహ్మాస్మి అని జీవుడు బ్రహ్మముతో ఏకమవుతాడు. అప్పుడు ఇది ఒకటైపోతే జీవుడు మీరు నేను అని ఎప్పుడు భేదం చూపించేది ఈ 4 ఉన్నా ఇది లేకపోతే ఈ 4టికి పట్టు లేదు. ఈ 4 అసలు ఏ 2 కలిసి ఏ పని చేయలేవు. ఇది ఉందనుకోండి, ఈ 2 కలిసాయనుకోండి, మీరు కలం పట్టుకుని ఎన్నైనా రాయొచ్చు. దీంతో ఏ 1 వేలు కలిసినా 4 కలిసినా పట్టు ఉంటుంది. దీనితో కలవకపోతే లేదు. ఇది బ్రహ్మం. జీవుడు బ్రహ్మము కలిసిపోతే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే యో భద్రయా ముద్రయా, అది తత్వముద్ర. పూర్ణత్వం పొందాడు. ఎక్కడ విడిపోయాడో అక్కడ మళ్ళీ కలిసిపోయాడు. ఇంకిప్పుడు మధ్యలో ఎక్కడ వ్యవధానం లేదు. అది పూర్ణం, అది తత్వముద్ర, చిన్ముద్ర అంటారు. అట్లా ఈశ్వరుడిచ్చిన జ్ఞానము వలన అద్వైతానుభూతిని పొందాడు. ఆ భేదం లేదు. ఇంకా లేకపోయేటప్పటికి ఏమవుతుందంటే, ఇది బ్రహ్మము చేత తొడుక్కోబడినటువంటి ఒక తొడుగు ఈ శరీరం. నేనున్నాను, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చెమట పట్టిందనుకోండి, ఈ బట్టలు తీసి దండం మీద పడేస్తాను.
ఇంకో బట్ట తొడుక్కుంటాను. వాసాంచి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. ఒక శరీరం వదిలేస్తాడు, ఇంకో శరీరం తొడుక్కుంటాడు. ఇది పై తొడుగు, ఇది నేను కాదు అని ఇది పడిపోతున్నా తాను సాక్షిగా చూస్తాడు. అది పడిపోతోంది. అదే భగవాన్ రమణులు మధురైలో మరణానికి సాక్షిగా మొట్టమొదటిసారి శరీరం మృతి చెందుతోందని తెలుసుకోవడం. అది పడిపోతున్నా తెలుసుకుంటాడు. అది ఎలా ఉంటుంది అంటే ఒక ఉదాహరణ చెప్తారు వేదాంతంలో. మీరు ఒక ఎద్దు మెడలో రంగురంగుల అందమైన పూసల మాల వేశారు. ఆ ఎద్దు గడ్డి తింటోంది. ఆ ఎద్దుకి ఎంతో అందంగా ఉందని మీరు అనుకుంటున్నారు. దానికి ఒక గంట కట్టేది గణగణగణ మోగుతుంటే అంత అందాల పూసల మాల కట్టారు దానికి. ఆ ఎద్దు గడ్డి తింటుంటే పూసల మాల దారి గడ్డిలో పడిపోయింది. ఎద్దుకి ఏ విధమైన బెంగ ఉండదు, అది గడ్డి తింటూనే ఉంటుంది. నా మెడలో వేసిన పూలమాల, అదే పూసలమాల, ఆ గంట ఉన్నది జారి పడిపోయిందని ఎద్దు పట్టించుకోనట్టే శరీరము జారి పడిపోతుంటే, జీవుడి నుంచి విడిపోతుంటే తాను ఆత్మగా సాక్షిగా శరీర పతనాన్ని జ్ఞాని చూస్తాడు. జ్ఞాని అవడం అన్నప్పుడు మార్పు రాదు, శరీరంలో మార్పే ఉండదు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి. నేను ఒకప్పుడు బ్రహ్మచారిని, అప్పటికి నాకు పెళ్ళి అవ్వలేదు. ఆ తర్వాత నాకు ఒక రోజున పెళ్ళయింది. పెళ్ళైన ఒక 2 నెలల తర్వాత ఎవరో నా దగ్గరికి వచ్చి, కోటేశ్వరారు మీకు మంచి సంబంధం ఒకటి చూశానండి అన్నారు అనుకోండి. నేను పెళ్లి చూపులకు వెళ్తానా? మర్చిపోయానండి పెళ్ళయిందని, వచ్చేసాను పెళ్లి చూపులకు అంటానా? ఓసారి పెళ్ళయితే ఇంకా నాకు జీవితాంతం పెళ్ళయిందని గుర్తుంటుంది. నాకు కొడుకు పుట్టాక నాకు కొడుకు పుట్టాడని నేను తండ్రిని అయ్యానని గుర్తుంటుంది. నేను గుమాస్తాపన చేస్తున్నాను అనుకోండి, నేను అధికారిని అయ్యాను అనుకోండి, వెళ్ళి అధికారిగా గదిలో కూర్చున్నాను అనుకోండి, మర్నాడు పొద్దున్న మర్చిపోయి మళ్ళీ వెళ్ళి నేను గుమాస్తా కుర్చీలో కూర్చోను, ఆ గదిలోకే వెళ్ళిపోతాను. ఇప్పుడు సంతకమే పెడతానంతే, దస్తరం తయారు చేయను. ఒకసారి అధికారి అయిపోయిన తర్వాత అధికారి అని గుర్తుంటుంది తప్ప రెండోది గుర్తుండదు. పెళ్ళైపోతే పెళ్ళైపోయింది అని గుర్తుంటుంది తప్ప ఇక బ్రహ్మచారిని అంటాం. జ్ఞాని అయిపోయిన తరువాత ఇక మళ్ళీ జీవుడు అన్నమాట అనడం, నేను బ్రహ్మము అన్న భావనతో ఉంటాడు. ఇంకా అంతకన్నా దానికి ఉదాహరణ చెప్పడం సాధ్యం కాదు. మరి మిగిలినదంతా ఎలా చూస్తాడు అంటే, శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి శ్లోకంలో అంటారు, బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ శ్రేష్ఠయ అని ఇంద్రజాలికుడు ఉంటాడు. ఇంద్రజాలం చేసి చూపిస్తాడు. మీరు చూడండి అంటాడు, టోపీ చూపిస్తాడు, అందులో తెల్ల గులాబీ పువ్వు పెడతాడు. పెట్టి మీరందరూ చూశారా గులాబీ పువ్వేనా అంటాడు. ఎవరినో వేదిక మీదకి పిలుస్తాడు, ఏముంది టోపీలో అంటాడు. గులాబీ పువ్వు ఉంది చూడంటాడు. ఇలా ఇలా తిప్పి తల మీద పెట్టుకుని మళ్ళీ తీస్తాడు, అందులోంచి ఓ పావురం ఎగురుతుంది. ఆ పక్క ఆవిడ కూడా ఆశ్చర్యపోతుంది, నిజమే కదా, నాకు తల గులాబీ పువ్వు చూపించాడు, పావురం వచ్చిందని. ఇంద్రజాలికుడికి తెలుసు తాను సత్యం తప్ప ఇంద్రజాలం అబద్ధం, నిజంగానికి పావురం లేదు, ఆయన ఏదో కల్పించాడవా అంతే. ఇంద్రజాలం నిజం కాదు, ఆయన అలా ఉన్నట్టు చూపిస్తున్నాడు. అలా మనం భ్రాంతిలో చూడకపోతే ఆయన మాత్రం ఇంద్రజాలం చేసి మన దగ్గర టికెట్ ఎలా పుచ్చుకుంటాడు? ఇంద్రజాలికుడికి తెలిసినట్టు నటుడు ఉన్నాడు అనుకోండి, ఆయన నిజ జీవితంలో కోట్లకి పడగలెత్తాడు, అంత పెద్ద భవనంలో ఉంటాడు. కానీ పూటకి గడవని వాళ్ళ, కటిక దరిద్రుళ్ళ, భిక్షాటన చేస్తున్న వాళ్ళ, అన్నం లేక స్పృహ తప్పిపోయిన వాడిలా గొప్ప నటన చేస్తాడు. మనందరం కళ్ళమ్మటి నీళ్లు పెట్టేసుకొని జేబు రుమాళ్ళు తీసి కళ్ళు ఒత్తేసుకొని ఆ పేదవాడు ఎంత కష్టపడిపోయాడో అని అనుకుంటాం. కానీ నిజానికి ఆయన మాత్రం నటించేటప్పుడు ఆయనకి తెలుసు, నేనేం బిచ్చగాండి గాను, నేనేం దరిద్రుణ్ణి గాను, నేను కోట్లకు పడగలెత్తిన వాడిని తెలిసి ఉండి దరిద్రుడిలా నటించినట్టు జ్ఞాని కూడా శరీరంలో ఉన్నట్టు నటిస్తాడు. కానీ శరీర సంగం పెట్టుకోడు. ఇది నేను కాదని ఆయనకి తెలుసు. అందుకే భగవాన్ రమణుల దగ్గరికి ఎవరైనా వెళ్ళి, అయ్యా రాత్రి నిద్ర పట్టిందా మీకు అని అడిగితే, ఓ ఇది నిద్రపోయింది అనేవారు. అంటే నిద్రపోయింది ఇది. మరి ఎవరు నిద్రపోలేదంటే, నేను నిద్రపోయిందాన్ని సాక్షిగా చూశాను. ఆ స్థితి అనుకరిస్తే రాదు. వెనకటికి ఎవరో మాట అన్నారు, గడ్డం పెంచుకుంటే ఆరుద్రం అవుతావా, గోచీ పెట్టుకుంటే రమణ మహర్షి అవుతావా అని. జ్ఞానిని అనుకరించలేరు, అజ్ఞానిని అనుకరించరాదు. ఎందుకనంటే జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ కొన్ని విషయాల్లో ఒక్కలాగే ఉంటారు.
జ్ఞాని రెండెక్కడున్నాయి, ఉన్నది ఒక్కటే కదా. ఇక చచ్చేవాడెవరు, పుట్టేవాడెవరు, తద్దినం ఏమిటి, సంధ్యావందనం ఏమిటి, నేనేం చేయనని జ్ఞాని ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. జ్ఞాని అవ్వకుండా జ్ఞానిలా ప్రవర్తించకూడదు. అజ్ఞాని శాస్త్ర విరుద్ధంగా దురాచారం నేను చేయనంటాడు. ఆయన్ని చూసి మీరు కర్మకాండ మానకూడదు. మీరు పండే వరకు చెయ్యాలి. మొట్టమొదట పువ్వు పువ్వుయాలి, తర్వాత పిండి అవ్వాలి, పిందె కాయ అవ్వాలి, కాయ దోరకాయ అవ్వాలి, దోరకాయ పండు అవ్వాలి, పండు అయ్యాక ముచికిని విడిచిపెట్టి కింద పడాలి. అట్లాగే పరిపక్వత వచ్చి నువ్వు భక్తితో కర్మాచరణము చేసుకుంటూ వెళ్ళగా 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 ఈశ్వరుడు అనుగ్రహించి చిత్తశుద్ధిని పాత్రతగా ఇంచి జ్ఞానమిచ్చి ఈశ్వరానుగ్రహాదేవా పుంసాం అద్వైత వాసన అని నీకు అద్వైతానుభూతినిచ్చి ముక్తినిచ్చి జనన మరణ చక్రము నుంచి విడుదల చేసే వరకు కర్మాచరణము చేసుకుంటూ వెళ్ళవలసినదే. భక్తిని విడిచిపెట్టడానికి వీలు లేదు. కర్మాచరణము చెయ్యకుండా ఉండడానికి వీలు లేదు. విహిత కర్మ చెయ్యవలసిందే. అప్పటి వరకు ఆ స్థితికి వెళ్ళిపోతే అప్పుడు శరీరములో ఉండి కూడా మోక్షాన్ని పొందాడు. చచ్చిపోయిన తర్వాత మోక్షం వస్తుందన్న మాట లేదు. మోక్షము ఆ జ్ఞానము వలన ఏమవుతాడంటే శరీరముతో ఉండి కూడా మోక్షమునే పొందుతాడు. ఎందుకనంటే తాదాత్మ్యత పొందడు శరీరంతో. భగవాన్ రమణులకి సర్కోమా వచ్చింది. మోచేతి మీద భయంకరమైన పుండు. దాని బాధ ఎవరూ తట్టుకోలేరట. అందులోంచి రక్తం కారుతుండేది. ఎవరో చూసి, భగవాన్ మీకు సర్కోమా పుండులోంచి రక్తం కారుతోందనేవారు. ఆయన అనేవారు, ఓ అది పుండు అనుకుంటున్నారా, కాదు శమంతకం అని ఎర్ర బంగారం పెడుతోందనేవారు. ఆయన ఒకప్పుడు దానికి శస్త్రచికిత్స చేశారు. చేస్తే ఆయన వెళ్ళి ఒక గదిలో పడుకోమన్నారు. పడుకున్నారు. బాగా చల్లగా ఉంది. కాస్త వెచ్చగా ఉంటే బాగుంటుందని వాతావరణం వేడిగా ఉండేటట్టు చేసే యంత్రాన్ని ఎవరో ఆయన ఎందు ప్రీతి ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మంచం కింద పెట్టారు. అది పెట్టిన తర్వాత తెల్లవారేటప్పటికి ఎక్కడ శస్త్రచికిత్స చేశారో అక్కడ సెల వేసి పెరిగిపోయి రక్తం కారుతూ పుండు మరింత పెరిగిపోయింది. వైద్యులు వచ్చి చూసి, ఎవరు పెట్టారు మంచం కింద ఆ హీటరు, అది పెట్టడం వల్ల ఇది పెరిగిపోయింది, అలా పెట్టకూడదన్నారు. అయ్యా మరి మీకు అంత నిప్పెడుతూ అది ఇబ్బంది పెట్టేస్తుంటే చెప్పచ్చు కదా, మంచం కింద అలా పెట్టారని అన్నారు. ఆయన అన్నారు, వాళ్ళేమో దీన్ని కోసి తగ్గుతుందన్నారు, వీళ్ళేమో అది పెట్టి దీనికి బాగుంటుందన్నారు. ఇదేమో నాకు బాగులేదని పెరిగింది. నేను వాళ్ళు చెప్పిన దానికి ఇదేం చేస్తోంది చూశాను, వీళ్ళు చెప్పిన దానికి ఇదేం చేస్తోంది చూశాను, ఇది ఎలా మార్పు చెందుతోంది చూశాను. నేను మాత్రం అది కాదు కదా, అందుకని నేను దాన్ని చూస్తూ ఉన్నానన్నారు. నేను ఎలా అనుకరిస్తాను చెప్పండి భగవాన్ రమణల్ని? నాకు సాధ్యం అవుతుందా జ్ఞాని కాకుండా? ఆ మాట నేను అనగలనా? అది నాకు సాధ్యమా? జ్ఞానిని అనుకరించలేవు. శరీర పతనం అయిపోతుంటే ఆక్సిజన్ సిలిండర్ డాక్టర్లు పట్టుకెడుతుంటే అక్కర్లేదని చెప్పి తనలోంచి ఆత్మజ్యోతి పైకొచ్చి చీకట్లో రాత్రి 8 గంటల తర్వాత అరుణాచలానికి ప్రదక్షిణం చేసి జ్యోతి అరుణాచలంలోకి ఐక్యమైపోయింది. అది జ్ఞాని. సనాతన ధర్మం ఎంత సత్యమో అక్కడ తెలుస్తుంది. శరీరాన్ని హేళగా విడిచిపెడతాడు. దోసపండు నుంచి ముచిక ఎలా విడిపోతుందో అలా విడిపోతుంది. సంచితము అంటే కొన్ని కోట్ల జన్మలు అనుభవించవలసినటువంటి పాపపుణ్యాలు ఇత పూర్వం చేసినవి పర్వతంలా పడుంటాయి. ఎంత పెద్ద దూది పర్వతమైనా నిప్పు నెరుసు పడితే ఎలా కాలిపోతుందో, భక్తితో కర్మాచరణ చెయ్యగా 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 కలిగిన చిత్తశుద్ధిని పాత్రత చేసి భగవంతుడు జ్ఞానం ఇచ్చిన తరువాత సంచితము దగ్ధమైపోతుంది. ఇక అనుభవించడానికి ఏం లేదు. కొత్తగా చేయడానికి ఆయన శరీర భావనతో ఏమీ చేయడు. నేను అని చేయడు, నాది అని చేయడు, నా కొరకు అని చేయడు. ఇక మిగిలిపోయింది ఏమిటి? ప్రారబ్ధం ఉండిపోయింది. ప్రారబ్ధం విడిచిపెట్టేసిన బాణం. ఇక మీరు దాన్ని వెనక్కి తీయలేరు. ఈ జన్మలో ఏది అనుభవించాలో అది అనుభవించేయాలి. కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, బాధ వస్తుంది, ఏది వచ్చినా ఆయన సాక్షిగా చూస్తూ ఉంటాడు. రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టింది. వివేకానందుడు అన్నాడు, మీరు అడిగితే కాళికామాత తీయదా, మీరు వెళ్ళి కాళికామాతను అడగండి రాచపుండు తీయమని అన్నారు. అలాగే అడుగుతానని రామకృష్ణ పరమహంస దేవాలయంలోకి వెళ్ళి బయటికి వచ్చారు.
అడిగారా అన్నాడు వివేకానందుడు. అడిగాను అన్నారు. ఏమందమ్మా అన్నారు. ఇన్ని నోళ్లతో తింటున్నది నువ్వు కాదా అంది అన్నారు. అన్ని శరీరాల్లో ఉన్నది ఆత్మయే. ఇన్ని నోళ్లతో తింటున్నావు కదా, ఇదొక్కటే నోరా, ఇదొక్కటే శరీరమా, అదే నువ్వా అని అడిగింది. అంటే నేను ఆత్మ, ఆ ఆత్మ అన్ని శరీరాల్లో ఉంది, అన్ని నోళ్లతో తింటోందిగా, ఇంకా ఈ నోటితో మాత్రం తినకపోతే అది ఆయన స్థితి. వివేకానందుడికి అర్థమైంది తన గురువు యొక్క స్థితి ఏమిటో. అందుకే జ్ఞాని పిచ్చివాళ్ళే ఉంటాడు. శివుడికి ఒక విచిత్రమైన నామం ఉంది, ఉన్మత్త శేఖరాయ నమః. అంటే పిచ్చివాళ్ళకి పెద్ద పిచ్చివాడని. దాని అర్థం ఏమిటంటే జ్ఞాని మనకు అర్థం కాడు, మనకు అర్థం కాని వాడిని మనం పిచ్చాడంటాం. జ్ఞాని యొక్క స్థితి అట్లా ఉంటుంది. భగవాన్ రమణులు ఎంతమందికి అర్థమవుతారు, రామకృష్ణ పరమహంస ఎంతమందికి అర్థమవుతారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పల్లకీలో కూర్చుని సమాధిలోకి వెళ్ళేవారు. ఒక్కొక్కసారి శ్లోకం చెప్తూ ఆయన ఆ సౌందర్యలహరిలో ఒక శ్లోకం మొదలుపెట్టి సుధా సింధోర్ మధ్యే అనేవారు. అలా ఉండిపోయేవారు. ఆ మాట అనగానే ఆయనకి అమ్మవారు ఆ సమాధి స్థితి కలిగేది. మళ్ళీ కాసేపు ఆగి సురవిటపి వాటీ పరివృతే అనేవారు. చిట్ట చివరికి వెళ్ళే కొద్దీ అటువంటి సమాధి స్థితి. ఆఖరికి బ్రహ్మీభూతులయ్యే సమయం వచ్చింది, శరీరం వదిలిపెట్టేసే సమయం. జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఇద్దరూ వెళ్ళి ఏదో చెన్నై ఎడతానన్నారు, వెళ్ళమన్నారు. పక్కనున్న పార్షదుణ్ణి కూడా బయటికి ఏదో పంపించేశారు. అప్పుడే అమ్మగారి చిత్రపటం పట్టుకెడుతున్నారు. మహాలక్ష్మి అమ్మగారి చిత్రపటం దగ్గరికి తీసుకురమ్మని నమస్కారం చేశారు. లేచి నిలబడి కలవై వంక తిరిగి నమస్కారం చేశారు. ఆఖరిసారి శరీరం ఇచ్చింది అమ్మ. ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేని జ్ఞానం ఇచ్చింది గురువుగారు. ఇద్దరికీ నమస్కారం చేసి బ్రహ్మీభూతులైపోయారు. జ్ఞాని స్థితి అట్లా ఉంటుంది. శరీరం గురించి పరివేదన చెందడం, తాను సాక్షిగా నిలబడి పడిపోయేదాన్ని అనివార్యమైన సత్యంగా గమనించి తాను ఆత్మగా నిలబడిపోతాడు. అంటే ప్రారబ్ధం అనుభవించడానికి ఉండిపోయినంత కాలం ఆయనని జీవన్ముక్తుడు అంటారు. శరీరంతో ఉన్నాడు కానీ మోక్షమును పొందాడు. శరీరం ప్రారబ్ధమైన తర్వాత పడిపోతుంది, విదేహ మోక్షం పొందాడు అంటారు. అటువంటి మహాపురుషుల్ని ఏం చేస్తారంటే భూమిలో పాతి పెట్టేసి ఆ శరీరాన్ని దాని మీద తులసి చెట్టు పెడితే బృందావనం అంటారు, శివలింగం పెడితే అధిష్టానం అంటారు. పెట్టి దానికి ఆరాధన చేస్తారు. అంటే మహాపురుషుడై వెళ్ళిపోతాడు. భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఎంతో సాధన చేసి భక్తితో జీవించి ధర్మాచరణం చేసి ఎన్నో జన్మల తర్వాత ఎవడో ఒక్కడటువంటి మోక్షస్థితిని పొందుతున్నాడు. అయితే అంత మాత్రం చేత బెంగ పెట్టుకోక్కర్లేదు. వేసే ప్రతి అడుగు కాశీకి దగ్గరైనట్టే. కాశీ పట్టణానికి వెళ్ళాలని నేను బయలుదేరాను అనుకోండి, నేను ఒక అడుగు వేస్తే కాశీకో అడుగు దగ్గరవుతున్నానని గుర్తు. భగవంతుణ్ణి నమ్మి కర్మాచరణం చెయ్యడం మొదలుపెట్టిన వాణ్ణి ఈశ్వరుడు అనుగ్రహించాలనుకున్నాడు అనుకోండి, ఈ జన్మలోనే మోక్షం ఇవ్వగలడు. ఎవరు కాదంటారు? దానికి ఆయన కొన్ని సులభ మార్గాలు చెప్పాడు. నీకు అంత ఆర్తి ఉందా? నువ్వు మోక్షమును పొందాలి అనే సంకల్పం చేసుకున్నావా? నీకు నేను ఒక మార్గం చెప్తాను అని అటువంటివి కొన్ని చెప్పాడు. అందరూ దాన్ని అనుష్ఠించడం సాధ్యం కాదు. కాశ్యాం వాసః, ఆఖరి ఊపిరి వదిలిపెట్టేసే ముందు కాశీలో స్థిరపడిపోయి కాశీలో ఎవడు ప్రాణం వదిలేశాడో వాడు మోక్షం పొందుతున్నాడు. శ్రీనాథుడు వర్ణిస్తాడు, పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద బీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మేనునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసిత రేఖ. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకుమాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. కాశీపట్టణంలో అది ఏ ప్రాణం అనివ్వండి, ఆ ప్రాణోత్క్రమణం అవుతూ ఊపిరందక కొట్టుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు పాలిండ్లు కదలంగా పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ
పసపు పయ్యద వీచు, పట్టుబట్ట యొక్క ఆ పట్టు కొంగు దానితో విసినికర్ర విసిరినట్టుగా విసురుతూ సాక్షాత్ పార్వతీదేవి వచ్చి తొడ మీద వాడి తల పెట్టుకుని తన పవిటతో విసురుతుందిట. అట్లాగే ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి, మదజలం ఏనుగు యొక్క తొండం చివరి భాగంలోంచి మంచి సువాసనలతో వస్తుంటుంది చెవుల పక్కల నుంచి. విఘ్నేశ్వరుడు డుంటి గణపతి వచ్చి వాడికి ఆ తొండంతో ముక్కు దగ్గర ఆ మదజల సువాసనలతో కూడుకున్న ఊపిరిలు ఊత్తట. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసిత రేఖ. భృంగి ప్రమదగణాల్లో మొట్టమొదటివాడు. ఆ భృంగి అంటే శివుడికి ఎంత ఇష్టం అంటే అందరూ శివుణ్ణి ప్రార్థన చేస్తారు, భృంగి ప్రార్థన చేయడు. కొరడా జొలిపిస్తాడు. శివుడు అంత లొంగిపోయిన వాళ్ళ కొరడా జొలిపిస్తే పనిచేస్తాడు. విచిత్రం ఏమిటంటే సంధ్యాతాండవం చేయడానికి శివుడు సిద్ధంగా ఉంటే భృంగి రావాలి. భృంగి వచ్చి కొరడా జొలిపిస్తాడు, అంతే శివుడు ఆడడం మొదలెడతాడు. అందుకు శంకరాచార్యులు వారి శ్లోకం చేస్తూ భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితో పంచేషు నాచాధృత సత్వక్షస్సు మనోవనేష సపన సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. ఆ ప్రథమోత్తముండు భృంగి, ఆ ప్రథములలో ఉత్తముడు ఆ భృంగి వచ్చి బెంగపెట్టుకోకురా చనిపోతున్నానని అని నుదుటి మీద తన బొటన వేలుతో విభూతి పెడతాట. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసిత రేఖ. అప్పుడు దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. మాగన్ను పెట్టారంటారు. నిద్రకి బాగా వచ్చేస్తుంటుంది, ఇలా ఇలా ఉరిగి 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 నిద్రలోకి జారిపోతాడు. మాగన్ను పెడుతున్నాడంటారు. అలా ఉరిగిపోయిన వాడు నిద్రలోకి వెళ్ళిపోతాడు, రేపు పొద్దున్న లేస్తాడు. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ, ఇక లేవడం. ఆ మృత్యువులోకి వెళ్ళిపోతున్న వాడి సమయంలో ఆఖరి ఊపిరి దగ్గరికి వచ్చేసేటప్పుడు పాశంచ ఘంటాం, గంటలు మోగుతుండగా పరమశివుడు వస్తాట. వచ్చి వాడి తల తిప్పి కుడి చెవిలో తారకాన్ని ఉపదేశిస్తాట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమునరించునప్పుడు కాశీపట్టణంలో అభవుడు ఆ పరమశివుడు ఉపదేశం చేసి తారక మంత్రాన్ని, గురే నీకు ఆఖరి సమయంలో మంత్రోపదేశం చేస్తుంటే ఇంకా వాడికి అప్పుడు దృష్టంతా భయం అంతా పోయి ఒక్కసారి ఆ పార్వతీదేవి ఆ భృంగి అందులో చల్లని తల్లి కెరటాల రూపంలో ఉన్న గంగమ్మ ఒక రూపంతో లేచి వచ్చి పక్కన నిలబడి చల్లటి గాలి తగిలేటట్టు చేస్తుందట. భాగీరథీ గంగ వచ్చి పక్కన నిలబడుతుంది. అప్పుడు వాడు ఎంత సేద తీరిపోతాడు. అప్పుడు వాడు పరమశివుడు తారకం చెప్పగా మోక్షాన్ని పొందుతున్నాడు. నువ్వు ఇంత సాధన చేయలేననుకుంటే మృత్యుకాలమునకు ఎవరికి తెలుసు వస్తుంది అని ఎవరికి మాత్రం తెలుసు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నలినీదలగత జరమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచహంత సమస్తం అంటారు శంకర్లు. ఎంతకాలం ఉన్నా ఇంకా ఉంటానంటాడు కనుక వెళ్ళిపోతానని ఎవడంటాడు. అప్పుడు వెళ్ళి కాశీలో స్థిర నివాసం అంత వెళ్ళిపోయినా చాలా ముఖ్యమైన పెళ్ళుండి ఒక్క 3 రోజులు ఆ పెళ్ళికి వెళ్ళి మళ్ళీ కాశీ వెళ్ళిపోదాం అనుకుని కాశీలో 5 ఏళ్ళుండి ఇక్కడికి వచ్చి పెళ్లిలో పోయిన వాళ్ళు ఉన్నారు. అది ఈశ్వర కృప ఉండాలి. ఆ మోక్షార్హత పొందినవాడు కాశీలో వెళ్ళిపోతాడేమో బహుశా. అందుకని ఇన్ని రకాలుగా ఈశ్వరుడు వ్యవస్థ చేశాడు. సర్వసాధారణంగా సిద్ధాంతంలో భక్తితో కూడిన కర్మాచరణము చివరికి పండిపోయి తనంత తాను ముచికని వదిలినట్టు, తనంత తాను శరీరమును వదిలిపెట్టేసి సాక్షిగా చూస్తూ ఈశ్వరుని యందు ఒకటైపోతాడు. అభిన్న స్థితిని పొందుతాడు. అది మోక్షము, అది ముక్తి. అలా పొందినవారు వేరు మార్గములలో దాన్ని చేరినవారు ఎందరో. నేను ప్రవచనంలో వాళ్ళ పేర్లన్నీ చెప్పడం జరిగింది. ఆ ఎదురుగుండా చిత్రించారు. నవవిధ భక్తి మార్గాల్లో వెళ్ళినా అట్లా చేరిన వారే. కాబట్టి మనుష్య జన్మకి మాత్రమే సాధ్యం. అసలు ఆ భక్తి కానీ ఆ కర్మ కానీ
ప్రారంభం చేయకపోతే ఈశ్వరుడు ఇచ్చిన ఇంత గొప్ప జన్మ వ్యర్థమైపోతుంది. మొదలుపెట్టి సాధన చేశాడనుకోండి, ఈశ్వరానుగ్రహం ఎక్కడుంటుందంటే, పాపం వీడు సాధన చేశాడు కానీ ముందుకు వెళ్ళలేకపోయాడు, ఇంకొక అవకాశం ఇస్తానని మళ్ళీ అవకాశం ఇస్తాడు. ఇందులోకి వచ్చిన రాగద్వేషాలతో పోయాడనుకోండి, నీకు ఎందుకురా ఈ జన్మ అని తిరియక్కుం చేస్తాడు. ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేస్తూ భాస్కర్ రాయలు గారు చెప్తారు. కాబట్టి మనని మనం సంస్కరించుకోవాలి. ఉద్ధరేణాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మన అన్నాడు గీతాచార్యుడు. నీకు నువ్వే మిత్రుడు, నీకు నువ్వే శత్రువు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే ఎప్పుడూ ఒక్కటి లెక్క పెట్టుకో. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దానికి ఒకటి కలుపు. నేను, మా ఆవిడ, నా 2 పిల్లలు అన్నంత కాలం నువ్వు పాడైపోతావు. ఎందుకని అంటే నీ సుఖం అన్న మాటే కాదు, 5వ వాడోడు ఉన్నాడు జీవుడు. ఈ జన్మలో నీకో మంచి భార్య, పిల్లలు, 10 మందికి పెట్టే శక్తి ఉన్నట్టే వచ్చే జన్మలో కూడా ఉండాలి అంటే వాడి కోసం కొన్ని చెయ్యాలి. నేను తినడం, నేను తాగడం, నేను పడుకోవడం ఇవే కాదు. లోపలున్న జీవుడి కోసం పుణ్యకర్మ చెయ్యాలి. కాబట్టి వాడిని లెక్క పెట్టుకుని పనిచేయడం నేర్చుకో. నీకున్న దాంట్లో పుణ్యం చేయకపోతే నీ వెంట వచ్చేది ఏది ఉండదు. అది జ్ఞాపకం పెట్టుకో అని చెప్తారు పెద్దలు. అక్కడ మొదలు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్ని కోట్ల రూపాయలు ఉండనివ్వండి, అమెరికా వెళ్ళారనుకోండి, దేనికి పనికిరాదు, డాలర్ల కింద మార్చుకోవాలి. ఇక్కడ నీకు శక్తి ఉన్నా, ఇక్కడ నీకు బుద్ధి ఉన్నా, పాండిత్యం ఉన్నా, సంగీతం ఉన్నా, సాహిత్యం ఉన్నా, ధనం ఉన్నా, బలం ఉన్నా, ఏది ఉన్నా దాన్ని నువ్వు పరోపకారము కొరకు వెచ్చించి పుణ్యముగా మార్చుకుంటే ఈశ్వరుడు దాన్ని వచ్చే జన్మకి పెట్టుబడిగా ఇస్తాడు. అది నేర్చుకో. కురు పుణ్య మహోరాత్రం, ధర్మానుష్ఠానం చేయి, ధర్మచట్రంలో ఇముడు, దాని చేత ఈశ్వర ప్రీతికి కారణముకా అని సమస్త శాస్త్రముల యొక్క హితవాక్కు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.